నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అని ఒక ట్రైనర్. ఐఎమ్ సైన్. ముందుగా నా తల్లిదండ్రులకు, గురువులకు విశ్వాన కృతజ్ఞతలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఓకే, అందులో నేను కూడా ఉన్నాను. ఈరోజు వీడియో చూసే ముందుగా అందరూ అయితే ఖచ్చితంగా అఫర్మేషన్ చేసుకోండి. మన లక్కీ బ్యాంక్ అకౌంట్లో ప్రతిరోజు 24 lakhs వస్తున్నాయని చక్కగా చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందుగా అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మ్యాటర్ ఏంటంటే చాలా మంచి మ్యాటర్తో వచ్చాను. అందరూ చెప్తున్నారు నెంబర్ 1 అంటే ఇలా ఉంటారు, అలా ఉంటారు, వాళ్ళకి ఈగో ఎక్కువ, అంటే కమాండ్ ఎక్కువ, లీడర్స్ ఎక్కువ అని ఇలా మాత్రమే చెప్తారు. కానీ అసలు వాళ్ళ టోటల్ క్యారెక్టర్ ఏందో ఇంతవరకు ఎవరు కరెక్ట్గా సరిగా చెప్పిన వాళ్ళు ఎవరు నాకు ఎన్నో ఛానల్స్ చూసినా కానీ తెలుగు రాష్ట్రాల వాళ్ళందరివి పర్ఫెక్ట్గా నాకు ఎవరు చెప్పిన వాళ్ళు కనిపించలేదు. ఈరోజు నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఒకవేళ చెప్పిన వాళ్ళు ఉండొచ్చేమో, నాకైతే కనిపించలేదు. అందరూ ఒకటే చెప్తారు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి కాస్త ఏంటి ఎక్కువగా ఈగో ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఉంటాయి, కాదని చెప్పలేదు. ఇవి కొన్నే కాదు, వాళ్ళలో చాలా చాలా ఉన్నాయి. అసలు వీళ్ళ హిడెన్ సీక్రెట్స్ ఏంటో కనుక్కుందాము, తెలుసుకుందాం. ఓకేనా? ఎవరైతే 1, 10, 19, 28లో పుట్టారో, ఏ మంత్లో అయినా సరే, ఎప్పుడైనా సరే, ఓకే, అలాగే వాళ్ళది 1/1 కోడ్ అయినా సరే, వీళ్ళకు ఎవరికి అయితే 1లు ఎక్కువ వస్తాయో వీళ్ళకు చాలా అంటే చాలా నిజంగా అంటే కోపం ఎక్కువ, ఈగో ఎక్కువ. అక్కడ దాకా ఓకే, ఒప్పుకుంటా. ఫస్ట్ అయితే ఈ 1 సిరీస్లో పుట్టిన వాళ్ళకైతే నేను ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తానండి. ఎందుకంటే మీరు ఈ నెంబర్లో పుట్టడం చాలా లక్కీ అనే చెప్పాలి. ఓకే, ఈ 1లో పుట్టడం అనేది చాలా అదృష్టం అండి. ఈ 1, 10, 19, 28లో పుట్టిన వాళ్ళు నిజంగా అంటే అదృష్టవంతులు. కానీ నెంబర్ ఒకటే రూల్ చేస్తుంది అని అనుకుంటారు కదా, వాటి వెనకాల ఇంకా చాలా ఉంటాయండి. అవన్నీ ఈ వీడియోలో చెప్పలేను, ఎందుకంటే కన్సల్ట్ అయిన వాళ్ళకి మేము చెక్ చేసి చక్కగా వాళ్ళకి ఏం కావాలో అది సెట్ చేసి ఇస్తాం. కానీ టోటల్గా కూర్చొని చెప్పాలి మీకు అంటే అదే అవర్స్ వైజ్ అవుతూ వస్తుంది. ఒక్కొక్క నెంబర్ గురించి చెప్పాలంటే వాళ్ళు డెప్త్గా చాలా టైం పట్టుద్ది. అదృష్టం వీళ్ళు పుట్టినందుకే అనుకుంటున్నాం కదా, ఓకే అదృష్టం. కానీ వీళ్ళకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో కూడా చెప్తాను తర్వాత. ఫస్ట్ అయితే ఈ 1 అంటే సూర్యుడు కదా. సూర్యుడు ఎప్పుడైనా సరే మనకు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడైతే కాదు. అర్థమవుతుంది కదా? సన్లైట్ ఇస్తాడు, సన్ రేజ్ ఇస్తాడు మనకు. ఎంత ఇప్పుడు డి విటమిన్ లేకపోతే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అందరికీ తెలుసు కదా. ఈవెన్ ప్లాంట్స్కైనా, ఏవైనా హ్యూమన్స్కైనా, యానిమల్స్కైనా సన్ లేకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. కంపల్సరీ తను ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడైతే కాదు. అది అందరికీ తెలుసు. మనకు ఫుడ్ కావాలంటే ఫస్ట్ మనకు సన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ హెల్దీగా ఉండాలి, జీవించాలన్నా, బ్రతకాలన్నా, ఏదైనా సరే అండి, ఫస్ట్ అయితే మనకు చాలా అవసరం సూర్యుడు మాత్రమే. సూర్యుడు కిరణాలు మన మీద పడలేదు అంటే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సన్ రైజ్ అనేది మన లైఫ్, అది రైట్. ఓకే, వీళ్ళు బాగా హార్డ్ వర్కర్స్ అండి. వీళ్ళకు చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి. వీళ్ళు ఫోకస్ అంతా ఎలా చెప్పాలి, టువర్డ్స్ ప్రోగ్రెస్ అని చెప్పాలి. వర్క్ ప్రోగ్రెస్ మీదే ఉంటుందండి. చాలా వరకు దాని మీదే ఫోకస్ పెట్టి ఉంటారు. వాళ్ళు అనుకున్న ప్రిన్సిపల్స్ పైన మాత్రమే స్టిక్ అయి ఉంటారు. వర్క్ ఉందంటే వీళ్ళు ఫస్ట్ అసలు వీళ్ళు రెస్ట్ అనేది లేకుండా వర్క్ చేస్తారు. ఎంతైనా సరే అది అయిపోవాలనే తపన చాలా ఎక్కువ ఉంటుంది. అది ఈరోజు అయిపోవాలి, ఈరోజు మార్నింగ్ అనుకుంటే నైట్ లోపల అయిపోవాలి, నైట్ అనుకుంటే మార్నింగ్ లోపు అయిపోవాలి వర్క్ అనేంత తపన ఎక్కువ వీళ్ళకు ఉంటుంది. ఎంత అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే కీప్ మూవింగ్ అనుకుని చెప్పి వర్క్ హార్డ్. అలాగే ఫుల్ఫిల్మెంట్. ఇంకా చెప్పాలంటే వీళ్ళకు టఫ్ టాస్కర్స్ అని కూడా అనొచ్చు. ఏదైనా కష్టం ఉన్నా సరే దాన్ని మంచిగా చేయాలని చెప్పి దాంట్లో బాగా ఎంత టఫ్ ఉన్నా సరే దాన్ని తీసుకొని ఫినిష్ చేయాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది వీళ్ళకు. అలాగే ధైర్యం కూడా ఎక్కువ వీళ్ళకు. వీళ్ళు ఏ పని చేసినా చాలా డెడికేషన్తో వర్క్ ఫినిష్ చేస్తారు. కాబట్టి వీళ్ళని అచీవర్స్ అని కూడా మంచిగా చెప్పొచ్చు మనం. కానీ వీళ్ళు ఖచ్చితంగా లైఫ్లో మాత్రం రిచ్గా మాత్రం పక్కాగా ఉంటారు. ఖచ్చితంగా లైఫ్లో రిచ్నెస్ వీళ్ళకి ఉంటుంది, వస్తుంది. ఇప్పుడు రాకపోవచ్చు, లేదు అనుకునే వాళ్ళు కూడా చెప్తున్నాను. మీ లైఫ్లో ఎవరైనా 1, 10, 19, 28లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్లో మీకు ధనవంతులు అయ్యే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళ క్వాలిటీస్ ఏంటంటే, వీళ్ళు చాలా వరకు నాయకులుగా ఉంటారు, మంచి ఆర్గనైజేషన్ రన్ చేస్తారు. అలాగే క్రియేటింగ్ ఎంపైర్స్. వీళ్ళు మంచిగా గుడ్ బిజినెస్ మ్యాన్స్ అనొచ్చు. యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే వీళ్ళు సింపుల్గా చెప్పాలంటే సెల్ఫ్ మేడ్ పీపుల్ అని చెప్పొచ్చు. హ్యాపీగా వీళ్ళకు మంచి కొత్త ఐడియాలు వీళ్ళతోటి బాగా ఉంటాయి. వీళ్ళ దగ్గర బాగా ఆలోచిస్తారు.
ఎక్కువగా వీళ్ళు లోన్లీగా ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా ఇగ్నోర్ చేస్తే మాత్రం అస్సలు వీళ్ళకు ఇష్టం ఉండదు. చాలా కోపం వస్తుంది వీళ్ళకు. అంత కోపం వీళ్ళకి ఏంటంటే వీళ్ళలాగే ఎదుటి వాళ్ళు ఉండాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. అలా ఉండలేనప్పుడు వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళకి చాలా కోపం, వీళ్ళ కోపం ఆకాశాన్ని తాకిపోద్ది. చాలా హానరబుల్గా ఉంటారు, కానీ ఇగో కూడా బాగా ఉంటుంది. అన్నీ ఓకే, కానీ వీళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. అలాగే వీళ్ళు చెప్పా కదా, ఎక్కువ వన్స్లో ఉంటే వీళ్ళకి చాలా ఈగోస్ వస్తాయి. అలాగే చాలా ఇది ఉంటుంది వీళ్ళకు, అంటే ఈగోతో పాటు కోపం ఉంటుంది. అలాగే ఓవర్ కాన్ఫిడెంట్ కూడా ఎక్కువ ఉంటుందండి. ప్రాబ్లమ్స్ ఈ ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. మొండి అంటారు కదా, ఆ మొండిలో వీళ్ళు జగముండి అన్నా కూడా తక్కువేం కాదు, అంత మొండితనం ఎక్కువ వీళ్ళకు. మొండితనంతో వర్క్ అయిపోవాలనే తపనతోటి అది కొద్ది టైమింగ్స్ మంచిగా ఉండకపోవచ్చు కదా, ఏదైనా ఒకటి అనుకుంటే అదే టైంకి అవ్వాలంటే ఏది అవ్వదు. కానీ వీళ్ళు మొండితనంతో ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. అక్కడ వల్ల వీళ్ళు కొంచెం ఆ విషయంలో వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కడ బెండ్ అవ్వరండి, ఇదొక ప్రాబ్లం. వీళ్ళతో చాలా స్టబ్బన్గా ఉంటారు, ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. వీళ్ళ మైండ్ ఏది ఉంటే అదే అవ్వాలనుకోవడం చాలా తప్పు. వీళ్ళకి ఏదైనా చెప్పాలన్నా, నచ్చ చెప్పాలన్నా, అర్థం చేసుకునేలా ఏదైనా చెప్పాలన్నా చేయాలన్నా చాలా కష్టం. వీళ్ళు కన్విన్స్ చేయడం అనేది మనకు అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే జగముండి అని చెప్పా కదా, ఎలా ఉంటారంటే ఎదుటి వాళ్ళ నుండి ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఖచ్చితంగా వాళ్ళ నుండి కావాలనుకుంటారు. అది వాళ్ళ దగ్గర నుంచి రాలేదనుకోండి, ఎంత అప్సెట్ అవుతారో, అంత కోపం వస్తుంది. అసలు వాళ్ళని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు, చాలా డిఫికల్ట్ టు కంట్రోల్ అని చెప్పాలి. లైక్ ది సెవెంత్ హెవెన్ అని కూడా చెప్పచ్చండి వీళ్ళని. ఇంకొక మాట ఎలా ఉంటుందండి వీళ్ళ కోపం, ఎగ్జాంపుల్గా చెప్తాను. మన అందరికీ తెలుసు, చిన్నప్పుడు మనం ఎండకు ఒక మంచి పేపర్ తీసుకొని, ఏదైనా ఒక పేపర్ తీసుకొని, ఒక మనం భూతద్దం అంటామో ఏదో అంటాం కదా, నాకు గుర్తు రావట్లేదు, అది కాసేపు అలాగా ఆ రేస్కి పేపర్ మీద అలాగే పెడితే పేపర్ కాలిపోతుంది కదా, అలాగా వీళ్ళకు అంత కోపము, అంటే అంత కోపం ఉంటుంది. చూడండి, వీళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఎంత కష్టమో మరి. కానీ అప్పుడప్పుడు మాత్రం అండి వీళ్ళు మంచిగా కన్విన్స్ అవుతారు. మరి వాళ్ళు చేసినంత మైండ్ వాళ్ళు రివైండ్ చేసుకొని వాళ్ళని ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. ఆ టైంలోనే ఎవరైనా సరే వీళ్ళకి చెప్పాల్సినంత చెప్పేసేయాలి. ఎందుకంటే మంచి అంటే మూడ్లో ఉంటారు కదా, వినడానికి అది చెప్పే టైం అన్నట్టు. ఎదుటి వాళ్ళు ఎవరైనా కానీ ఎప్పుడు చెప్పాలనుకునే వినరు కదా వీళ్ళు ఇలా యాక్సెప్ట్ చేసి మంచి స్మూత్గా ఫ్రెండ్లీగా కోపం లేకుండా ఉన్న టైంలో ఎవరైతే ఏదైనా చెప్పాలనుకుంటే ఆ టైంలో ఎంత మీరు మాట్లాడాలనుకుంటే అంత మాట్లాడేసినా వింటారు వాళ్ళు. అప్పుడు ఆ టైంలో మాత్రం ఫైనల్గా చెప్తాను చూడండి ఎలా ఉంటుందో. 1లో అంటే ఫస్ట్ డేట్లో పుట్టిన వాళ్ళకి ఎక్కువ ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ, ఓవర్ అంబిషియస్ ఎక్కువ. అలాగే 10th పుట్టిన వాళ్ళు అయితే ఎలా ఉంటారంటే వీళ్ళు కాన్షియస్ తోటి ఎదుటి వాళ్ళతోటి కలిసిమెలిసి అంబిషియస్ తోటి మంచిగా కలిసి పని చేసుకునే ఆలోచన వీళ్ళతో ఎక్కువ ఉంటుంది. అలాగే 19లో పుట్టిన వాళ్ళు చూడ్డానికి మాత్రం చాలా సాఫ్ట్గా కనిపిస్తారు, కానీ వాళ్ళు అగ్ని బాగా, అదేదో దహించే అగ్ని అంటారు చూడండి, అలా వీళ్ళ లోపల ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు చూడ్డానికి మాత్రం పైకి అలా ఉంటారు, కానీ లోపల మాత్రం అగ్ని రగిలిపోతుంటుంది. వీళ్ళని మనుషుల్ని బాగా మెస్మరైజ్ చేస్తారండి, పీపుల్ని ఎవరైనా. వీళ్ళ పర్సనాలిటీతో కానీ వీళ్ళ మాటలతో కానీ ఎదుటి వాళ్ళని చక్కగా మెస్మరైజ్ చేస్తారు. అలాగే 28లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, వెరీ గుడ్ లుకింగ్. కానీ ఎదుటి వాళ్ళని ఏదైనా చెప్పారనుకోండి ఎవరైనా, తొందరగా నమ్ముతారు. ఈ తొందరగా నమ్మే క్యారెక్టర్ ఉండడం వల్ల వీళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇలా వీళ్ళు ఎలా అంటే ప్రతి ఒక్కరు అంటే పుట్టిన 1, 10, 19, 28లో చూడండి, డేట్ 1 అన్నా కూడా ఒక్కొక్క డేట్లో పుట్టిన ఒక్కొక్కలా ఉంటారు. కాబట్టి ఏదైనా అండి నెంబర్స్ అనేది నెంబర్స్ అంతే. అవి ఎలా రూల్ చేస్తాయంటే మనకు తెలియకుండా మన జీవితాలతోటి మంచిగా ఆడుకుంటాయి. అవి మంచిగా కూడా లైఫ్ని ఇస్తాయి. వీళ్ళకి ఏంటంటే ఇంకొకటి చెప్తాను, వీళ్ళు ఎలాంటి కలర్స్ యూజ్ చేయాలంటే మార్నింగ్ టు ఈవినింగ్ సూర్యుడు ఎలా చేంజ్ అవుతూ వస్తుంటే ఆ షేడ్స్ ఉంటాయి కదా, అలాగే ఎల్లో షేడ్స్ అన్నీ వీళ్ళు బాగా యూజ్ చేయొచ్చండి. కానీ బ్లాక్ అండ్ బ్రౌన్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. వీళ్ళకు మంచిగా స్టోన్స్ ఏవి సెట్ అవుతాయి అంటే రూబీ సెట్ అవుతుంది, టోపాస్ సెట్ అవుతుంది, అలాగే యాంబర్ వీళ్ళకు మంచిగా పనిచేస్తాయి. వీళ్ళు లవ్ మ్యారేజ్ని చాలా ఇష్టపడతారు, కానీ దాన్ని నిలుపుకోవడం మాత్రం వెరీ డిఫికల్ట్ అండి. ఎందుకంటే వీళ్ళకి ఈగోస్ చాలా కమాండింగ్, ఓవర్ కాన్షియస్, అదే చెప్పా కదా ఓవర్ కాన్ఫిడెంట్, ఇవన్నీ ఉంటే వాళ్ళకి అలా చూపిస్తారనుకోండి ఎవరు యాక్సెప్ట్ చేయరు కదండి, అంత మరీ ఉంటే.
వీళ్ళకు ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేసినా వీళ్ళు ఫస్ట్ స్టాండ్ అయితే తీసుకోవాలి కదా. కాబట్టి వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నా వీళ్ళే చూసుకోవాలి జాగ్రత్తగా. అంతేకాని వీళ్ళు ఈగోస్ చూపిస్తే నిలవడం కష్టం. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ని వీళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు, కానీ వాళ్ళు వీళ్ళని లైక్ మాత్రం అస్సలు చేయరు. అంటే చేస్తారు కానీ వీళ్ళంతా లైక్ అయితే చేయరు. నాకు తెలిసి ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటే, నచ్చితే అందరూ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి, మోటివేషన్ ఇవ్వండి. నేను వీడియోస్ చేయగానే మీ అందరికీ నోటిఫికేషన్ వస్తే ఆల్ బటన్ నొక్కితే ఓకే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ సైనింగ్ అప్. జై హింద్, మేరా భారత్ మహాన్.